హలో అండి. ఇక యాక్చువల్‌గా మీ అందరికీ ఒక డెమో వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి, ఒకటికి 2 సార్లు చూసి అర్థం చేసుకొని ట్రేడ్ చేయండి. పిచ్చి పిచ్చిగా చేయొద్దు దయచేసి. ఎందుకంటే మీకు లాసులొస్తే మాకేమీ మిగలదు. ఓకే. డన్. మాకేమంటే ఇప్పుడు మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఓకే. ఫస్ట్ లాగిన్ చేయాలి. మీకు మిగతాదంతా వేరే వీడియోస్‌లో ఉన్నాయి. డాష్‌బోర్డు, ఏపీఐకి ఎలా వేసుకోవాలి, ఇక్కడ నుంచి మనము మంత్లీ రీచార్జ్ చేసుకోవాలి, ప్రైజింగు. ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి మాకు పెడితే మీ అకౌంట్ చెక్ చేస్తాము. ఇక్కడ మన ప్లాన్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉన్నదనేది తెలుస్తుంది. ఓకే. 5 స్టార్ వస్తేనేమో మీది లాగిన్ అయి ఉన్నట్టు, లేదు అంటే ఇక్కడ రెడ్ కలర్లో లాగిన్ చేయని వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు ఇక్కడనే దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ లాగిన్ చేశాను కాబట్టి లేదు, ఇక్కడ రెడ్ కలర్లో లాగిన్ చేయమని వస్తుంది. ఖచ్చితంగా మీరు మొబైల్లోనైనా దేంట్లోనైనా లాగౌట్ చేసి లాగిన్ చేయాలి. ఫింగర్ ప్రింట్లు, పిన్స్, మన ఏదైనా పిన్ నొక్కగానే ఆటోమేటిక్ లాగిన్ సిస్టమ్ ఉంటుంది కదా, అవన్నీ పనిచేయవు. మీరు ఖచ్చితంగా లాగౌట్ అని లాగిన్ అనాలి. డైలీ మార్నింగ్ ఖచ్చితంగా లాగౌట్ అని లాగిన్ అనాలి. ఖచ్చితంగా అనాలి. నో ఛాన్స్ ఇంకా. ఓకే. యాడ్ స్ట్రాటజీ అన్నాము. సపోజ్ యాడ్ స్ట్రాటజీ ఏంటిది? సపోజ్ నేను నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. ఊకనే నేను ఇట్లా పెట్టేసుకున్న ఒక నేమ్. ఓకే. నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా ఏంటి అనేది, కరెంట్ వీకా, నెక్స్ట్ వీకా, అంతే. అంతకు మించి వెళ్ళకండి. తర్వాత ఇది ఫిక్స్ ఉంటుంది. న్యూ సిగ్నలా, కరెంట్ సిగ్నలా? ఓకే. న్యూ సిగ్నల్ అంటేనేమో కొత్త సిగ్నల్. ఇప్పుడు మనం ఆర్డర్ పెట్టాం, ఇమ్మీడియట్గా దీన్ని సేవ్ అనుకొని ఓకే అన్నాం, స్టార్ట్ అన్నాం. న్యూ సిగ్నల్ వచ్చే వరకు ట్రేడ్ చేయదు. కరెంట్ సిగ్నల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా సేవ్ అనగానే వస్తుంది. సో ఇది ఎందుకు? విత్ ఈఎంఐ అంటేనేమో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓన్లీ కాల్స్ బై చేస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు పుట్స్ బై చేస్తుంది. ఓకే. సో నేనైతే ఇది నేను పెట్టుకోవట్లేదు. మీరు ఎవరైనా కావాలంటే ట్రెండ్ను ఫాలో కావాలంటే పెట్టండి, తప్పేం లేదు. సో ఇది ఒక ఈఎంఐ పెట్టేసాము. ఓకే. పొజిషనల్ ఇంట్రాడేనా మీ అందరికి తెలిసే ఉంటుంది. ఫిక్స్డ్ లాట్స్ అండ్ స్టెప్స్. ఫిక్స్డ్ లాట్స్ అంటే ఒక లాటు, 2 లాట్లు ఎంత పెట్టుకుంటే అంతే చేస్తుంది. స్టెప్స్ అంటే ఏం చేస్తుంది అంటే ఒక లాట్తో స్టార్ట్ అవుతుంది, లాస్ అయితే 2, 3, 4, 5, ప్రాఫిట్ వస్తే మళ్ళీ 1, 2. ఇదేంటి అంటే ఇది యాక్చువల్గా ఇది చెప్పాను కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చెప్పాలి. సో ఇక్కడ స్టెప్స్ మీరు మీకు డబ్బులు బాగున్నాయి అనుకుందాం. సపోజ్ 2 లాట్స్తో స్టార్ట్ చేశారు. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం స్టార్ట్ కావాలి. ప్రాఫిట్ బుక్ అయినాక 1తో స్టార్ట్ కావాలా, 2తో స్టార్ట్ కావాలా, 3తో స్టార్ట్ కావాలా అనేది ఇదనమాట. ఓకే. సో ఇది ఫిక్స్డ్ లాట్స్ వాళ్ళకి పనిచేయదు, స్టెప్స్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఇది బయ్యరా, సెల్లరా? ఓకే. మీరు బయ్యర్ అయితే బయ్యర్, సెల్లర్ అయితే సెల్లర్. ఇది మీకు అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఇది జీరో స్ట్రైక్. ఇప్పుడు జీరో స్ట్రైక్ అంటే ఎట్ ద మనీగా ఉంటుంది. ఓకే. ఇది ఇన్ ద మనీ, ఇది ఇంకా ఇన్ ద మనీ, ఇది ఇంకా ఇన్ ద మనీ. ఓకే. మైనస్ అంటే అవుట్ ఆఫ్ ద మనీ, ఒక్క స్టెప్ బై అవతల అనమాట. సపోజ్ 22,000 బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఉందనుకుందాము. 22,000, 22,000 కంటే ఒక 50 పాయింట్స్ తక్కువలో. ఓకే. ఇట్లా కొడితే 100 పాయింట్స్ తక్కువలో. ఓకే. ఈ లాట్స్ గురించి అయితే మీకు చెప్పాను. సో టైం టు వెయిట్. ఇప్పుడు కరెంట్ సిగ్నల్ పెట్టాను, ఒక ట్రేడ్ అయింది, ప్రాఫిట్ బుక్ అయింది, మళ్ళీ ఇమీడియట్గా ట్రేడ్ తీసుకుంటే అక్కడే తీసుకుంటుంది, అదే తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టుకుంటాము. సో మళ్ళీ రీట్రేస్మెంట్కి వచ్చినా కానీ, లేదు పైకి వెళ్ళినా కానీ అంత టైం వరకు వెయిట్ చేసి ట్రేడ్ ఆపేస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఈరోజు నాకు ఒక 1000 రూపాయలు వచ్చాయి, 10,000 వచ్చాయి, 1,00,000 వచ్చాయి, ఎంత రానివ్వండి, వద్దు అనుకుంటే నేను ఒక 600 మినిట్స్ అని పెట్టేస్తాను. మళ్ళీ రేపటి వరకు ట్రేడ్ చేయదు. ఓకే. స్టెప్ వాల్యూ ఇది మీకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు అది. రైట్. సో నేను ఇక్కడ టైం టు వెయిట్ 0 పెట్టాను. ఒకవేళ మీరు న్యూ సిగ్నల్ పెట్టుకోండి, టైం టు వెయిట్ పెట్టిన తర్వాత న్యూ సిగ్నల్ పెట్టుకుంటే ప్రతిసారి కొత్త సిగ్నల్ వచ్చినప్పుడు మన టార్గెట్స్, స్టాప్ లాస్లో, ట్రైలింగ్ ఏదో ఒకటి మనకు వచ్చేసి ఆగిపోద్ది. ఓకే. ఇక్కడ న్యూ సిగ్నల్ పెట్టినప్పుడు న్యూ సిగ్నల్కి పనిచేస్తుంది. కరెంట్ సిగ్నల్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా టైం టు వెయిట్ వాడండి. ఓకే. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇదంతా టెక్నికల్కి సంబంధించింది. సో ఇది ఎందుకు అంటే సపోజ్ నేను ఇక్కడ 100 లాట్లు పెట్టాను. సో 20 ఫైర్ అవుతాయి. సో మనకి ఏంటంటే సెబీ వాళ్ళు ఒక లిమిట్ పెట్టారు, మీరు ఒకసారి 1800 క్వాంటిటీ కంటే ఎక్కువ ఆర్డర్ పెట్టకూడదని, అందుకని ఇది పెట్టాము. సో ఎక్కువ లాట్ల వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సపోజ్ నేను 1000 లాట్లు కొందాం అనుకుంటాను అన్నప్పుడు ఇక్కడ 1000 పెట్టినప్పుడు ఇది యూజ్ అయ్యి స్ప్లిట్ చేసి అంటే 20 అలా పంపించేస్తుంది. ఓకే. రైట్. సో ఇది ఏంటి, ఇది ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయాలా వద్దా అంటే, ఎక్స్పైరీ ఒక రోజు ముందు నుంచి నెక్స్ట్ వీక్ కాల్స్ పుట్స్ కొనాలా? ఓకే. 2 రోజుల ముందు నుంచా, లేదంటే ఎక్స్పైరీ రోజు పలానా టైం మధ్యాహ్నం 1 తర్వాత, ఎందుకంటే మనకు ప్రీమియమ్స్ పోతుంటాయి కదా, ఆప్షన్స్ కరిగిపోతుంటాయి, అందుకని ఎక్స్పైరీ రోజు మనము ఎన్ని గంటల తర్వాత. ఓకే. నెక్స్ట్ వీక్ది ట్రేడ్ అవుతుంది. కరెంట్ వీక్ కాకుండా ఇక్కడ కరెంట్ వీక్ అని ఉన్నా కానీ ఈ టైం తర్వాత నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా.
0 డే. లేదు ఒకటి పెడితే ఒక రోజు ముందు నుంచి నెక్స్ట్ వీక్కి వెళ్ళిపోతుంది, అది కూడా టైం మ్యాచ్ చేసుకొని. ఇది మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ కావాలి ట్రేడ్, పొద్దున్నే వాలటాలిటీ ఉంటుంది కాబట్టి వద్దు, కాబట్టి ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ మన ఇష్టం. తర్వాత ఈ టైం తర్వాత ట్రేడ్ అవ్వదు, ఇంకా మనం సపోజ్ ఈ టైం తర్వాత ట్రేడ్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ నొక్కి సపోజ్ నేను లాస్ట్ మినిట్ వరకు ట్రేడ్ చేయదలుచుకున్నా అంటే ఇలా పెట్టేసుకోండి సరిపోద్ది. తర్వాత ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ కంపల్సరీ అందరూ వాడండి. 1000 రూపీస్ పెట్టామనుకోండి, 2000 వస్తే 1000 లాక్ చేస్తుంది. సపోజ్ నేను 500 పెట్టా, 500 పెడితే అప్పుడు ఏమవుతుంది, 500 పెట్టామనుకోండి ఖచ్చితంగా 1000 వస్తే 500 లాక్ చేస్తుంది. కానీ 999 రూపీస్ వచ్చినా కానీ లాక్ చేయదు. సో కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా రౌండ్ ఫిగర్ నెంబర్స్ పెట్టుకోండి, హార్డ్ నెంబర్స్ పెట్టుకోవద్దు. ఓకే, టార్గెట్ మేమైతే సిగ్నల్ టు సిగ్నల్ పనిచేయాలని ఇక్కడ టార్గెట్ పెట్టాము. మీ ఇష్టం, మీరు 1000 పెట్టుకుంటారా 2000 పెట్టుకుంటారా మీ ఇష్టము. స్టాప్ లాస్ అయితే 2-3 వేలు పెట్టకండి, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. 500 300 అట్లా చాలా మంది పెడతారు, దానివల్ల స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అది మనకు వేస్ట్. రెండోది లైవ్ పేపర్ ట్రేడింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇది మీకు అవసరం లేదు ఆల్మోస్ట్. సో ఇది మన కంప్లీట్ సెటప్. ఇది 1-2 సార్లు చూడండి, ఇది ఎందుకు అని ఆలోచించండి, దాని తర్వాతనే ట్రేడ్ చేయండి. అనవసరంగా పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేసి డబ్బులు లాస్ చేసుకోకండి. మీరు లాస్ అయితే మేము ఒక క్లయింట్ని కోల్పోయినట్టే, ఒక్కరు లాస్ అయినా ఎంతమంది లాస్ అయినా. కాబట్టి దయచేసి కూల్గా చేయండి, తొందరపడకండి. మార్కెట్లో పిచ్చి పిచ్చిగా డబ్బులు ఏం రావు ఎవరికి. చాలా ఏమంటారు, సిస్టమేటిక్గా పనిచేయాలి, పద్ధతిగా పనిచేయాలి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే, నార్మల్ మెసేజ్ పెట్టండి, మీకు అర్జెంట్ అనుకుంటే కాల్ చేయండి. రైట్, ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి. 1-2 సార్లు వీడియో చూడండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా, మన ఇదేంటి అన్నీ. ఓకే రైట్, ఇగో ఇక్కడ మీ అకౌంట్ లాగిన్ చేయని వచ్చింది సపోజ్. రైట్, సో ఇలా వచ్చింది. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఇక్కడ నుంచి లాగిన్ చేయాల్సిందే. రెండో విషయం ఏంటంటే ఇగో ఇక్కడ మీకు, నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను, డైరెక్ట్ మన LS Blue అకౌంట్ తీసుకెళ్తుంది. ఇగో LS Blue అకౌంట్లో ఐడి పాస్వర్డ్ వేసాం అనుకుందాము, నాది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి అక్కడ క్లిక్ చేయగానే ఇది వచ్చేసింది. ఇప్పుడు విత్ ఇన్ కొద్దిసేపట్లో ఇది గ్రీన్కి వచ్చేస్తుంది, 5 స్టార్ వచ్చేస్తుంది. రైట్, సో 5 స్టార్ వచ్చేస్తుంది ఇక్కడ 1 మినిట్లో 5 స్టార్ వచ్చేస్తుంది. సో రాగానే మనకు స్టార్ట్ అంటే అకౌంట్ స్టార్ట్ అయిపోద్ది, సింపుల్ ఇంతే. ఓకే, ఇక్కడ 5 స్టార్ వచ్చేస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది వీడియో కంపల్సరీ చూడండి, చూసిన తర్వాతనే మీకు అర్థమైన తర్వాతనే లైవ్ ట్రేడ్ చేయండి. పిచ్చి పిచ్చిగా చేసి పోగొట్టుకోవద్దు, పద్ధతిగా చేయండి, నెమ్మదిగా సంపాదించుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.